ఒక సైకో ఒక రౌడీ అని చెప్పేసి విమర్శలు వాళ్ళే రౌడీలు, వాళ్ళే సైకోలు, అన్నీ వాళ్ళే. మరి జగన్ గారు వచ్చినప్పుడు ఎంత మేలు పొందారో, ఎంతమంది ఏం లబ్ధి పొందారో అందరికీ తెలుసు. ఆడవాళ్ళకి తెలుసు, మగవాళ్ళు స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. కానీ కావాలని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ సైకో వాళ్ళే, అన్నీ వాళ్ళే, దుర్మార్గులు వాళ్ళే. వాళ్ళు ఉన్నప్పుడు మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు లేడీస్కి ఏమి ఇచ్చారు, మరి స్కూల్ పిల్లలకి ఏమి ఇచ్చారు, మరి ఎవరికైనా మరి వ్యాపారస్తులకు కానీ మరి ఎవరికైనా ఏమి మేలు పొందారు. ఎన్ని ఇళ్ళు ఇచ్చారు జగన్ గారు. మరి అందరికి కుటుంబాలు అద్దెలు కట్టుకోలేక ఎంతో బాధపడుతుంటే జగన్ గారు మరి ఇళ్ళు ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు. మరి ఇల్లు సమాధి అన్నాడు. ఆ సమాధే మరి ఆయన ఈలేపోయాడే. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన చంద్రబాబు గారు ఇప్పుడు ఇస్తున్నాడు అని జగన్ గారు ఎన్నో మంచి పనులు చేస్తుంటే ఆ మంచి పనులు చూడలేక కుళ్ళు పుట్టి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు వాళ్ళని గెలవమనండి. ఈసారి జగన్ ఇప్పుడే కాదు 30 సార్లు కూడా జగనే గెలుస్తాడు. జగనే సీఎం, జగనే సీఎం. జై జగన్. ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు ఆడవాళ్ళకి ఉచిత బస్సులు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి ఆడవాళ్ళని ఆకట్టుకుంటున్నారు కదా. మరి అంతకుముందు 9 సంవత్సరాలు చేసినప్పుడు ఆడవాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఇస్తానని అంటున్నాడు కానీ అప్పుడు ఇవ్వలేదు కదా. ఇప్పుడు జగన్ గారు ఇస్తున్నాడని మరి అప్పుడు ఇస్తే మరి 9 సంవత్సరాలు మరి ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఏం మేలు చేశాడు ఆయన? ఏమి ఇచ్చాడు? పసుపు కుంకుమ అన్నాడు, కొంతమందికే ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. కానీ జగన్ అన్నాడు మాట తప్పను మనం తిప్పను అన్నది చేస్తానన్నాడు. 9 నవరత్నాలు అన్నాడు. 9 కంటే 9 ఎక్కువే ఇచ్చాడు. జగన్ ఎన్నో మంచి పనులు చేశాడు. మళ్ళీ ఆ జగనే రావాలి. మా అన్నదమ్ముడు లాంటి వాడు బిడ్డ. ఆ బిడ్డకి ఎప్పుడు మా అందరూ ఆశీస్సులు ఉంటాయి. మరి మా యేసు ప్రభు దీవెనలు ఎప్పుడు ఉంటాయి జగన్ గారికి. మళ్ళీ 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 గెలిచేది జగనే, జగనే, జగనే. మరి జై జగన్. మరి పవన్ కళ్యాణ్ రాడు, చంద్రబాబు రారు. అలాంటి వాళ్ళు ఎంతమంది కళ్యాణ్లు వచ్చినా రారు రారు రారు. వాళ్ళన్నీ అనుకోవటమే, వాళ్ళు అనుకోవటమే. ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా జనం నమ్మరు నమ్మరు నమ్మరు. అందరూ ఎవరు ఏమి ఇస్తున్నారో వాళ్ళనే నమ్ముతారు. అది జగన్ గారు మరి ఓల్డేజ్ పెన్షన్ ఇస్తున్నారు, ఇంటికి పంపిస్తున్నాడు. వాళ్ళు లేకపోతలకే ఇంటికి పంపిస్తాడు. మరి అప్పుడు చంద్రబాబు ఎందుకు పంపలేదు? అప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు జగన్ ఇస్తున్నాడు అని కుళ్ళుతో నేను ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి అవన్నీ ఉట్టి మాటలు. అమ్మలారా ఎవరు నమ్మొద్దు, అన్నదమ్ముళ్ళారా ఎవరు నమ్మొద్దు, అక్క చెల్లెళ్ళారా జగన్ గారు చెప్పే మాటలు వినండి. మరి చంద్రబాబు ఏం చేశాడు, జగన్ ఏం చేశాడో మీ మనస్సాక్షికి మీరే గుర్తుపెట్టుకొని మరి మీ పిల్లల మరి అమ్మఒడని, మరి 45 సంవత్సరాలని, మరి విద్యా దీవెనని, మరి ఎన్నో పథకాలు పెట్టాడు. మరి జగన్ గారు చంద్రబాబు పెట్టాడా? చంద్రబాబు మాటలు నమ్మొద్దు. ఇప్పుడు గెలవాలని బూటకాలు చెప్తున్నాడు చంద్రబాబు మాటలు వినొద్దు వినొద్దు వినొద్దు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు వచ్చాడు. ఏం పని చేస్తాడు ఆయన? జగన్ గారే మనకి మళ్ళీ వస్తే మనకు అన్ని పనులు అవుతాయి. రావాల్సినవి కూడా ఇళ్ళు ఇస్తాడు. ఇళ్ళు రాలేదని ఎంతమంది బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తాడు. జగన్ అందరికి న్యాయం చేస్తాడు. జగన్ ఎవరికి న్యాయం చేయకుండా ఉండడు. అందరికి మన బిడ్డ లాంటి వాడు జగన్. అందరినీ మంచి చూస్తాడు. ఒక కులం లేదు, మతం లేదు, ఏమి లేదు. అందరినీ మంచిగానే చూస్తాడు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అన్ని పార్టీ వాళ్ళకి కూడా న్యాయం చేస్తాడు జగన్ గారు. జగన్ గారే రావాలి, జగన్ గారే రావాలి.